Yes, doctor. How are you? Arey, this person you know, he killed 4 person. Killer. You have to examine him because he is going to be hanged till death in this Sunday. Before hanged, there is a paperwork of mental health and physical health. Please examine him. But remember, he is a very dangerous person. Please be careful of him. ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఇంతవరకు చాలామంది ఖైదీలని రివర్స్ కూడా పరీక్ష చేసిన నాకు అనుభవం ఉంది. ఇతను కూడా ఆ మాదిరి పరీక్షించి మీకు ఫైనల్గా నేను రిపోర్ట్ ఇస్తాను. ఆ రిపోర్ట్ని బట్టి అతను ఉరి తీయాలా వద్దా ఏంటనేది అప్పుడు మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మమ్మల్ని అయితే ఒక 10 నిమిషాలు కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా వదిలేసేయండి. అవి ప్లీజ్. Thank you, doctor. ఊపిరి తీసుకోండి, వదలండి, ఊపిరి బాగా పీల్చండి. ఉరి తీసేవాడికి ఊపిరి తీసుకోవడాలు పరీక్షలు ఎందుకు డాక్టర్? నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. ఊపిరి తీయండి, వదలండి. నా ఊపిరే లేదు డాక్టర్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సావధానంగా సమాధానం చెప్పాలి. మీ పేరు? నాకు పేరు లేదు. జైల్లో అందరినీ ఖైదీలందరినీ నెంబర్తోనే పిలుస్తారు. నా నెంబర్ 786. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు ఉంటుంది కదా? ఆ పేరుని పోలీసు వాళ్ళు ఎప్పుడో చంపేశారు. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని బాడీ అని ఎట్లా పిలుస్తామో జైల్లో ఖైదీని కూడా అలాగే నెంబర్తో పిలుస్తారు. నా నెంబర్ 786. కానీ నీ పేరు దస్తగిరి, మీ ఊరు వేటపాలెం. నువ్వు 4 నవ యువకుల్ని, భావి భారత పౌరుల్ని అతి క్రూరంగా నిర్దాక్షిణ్యంగా హతమార్చాను. నేను వాళ్ళని చంపలేదు, మరి శిక్షించాను. నేను చేసిన పనికి కోర్టు వారు నాకెట్లా శిక్ష విధించారో అదేవిధంగా వాళ్ళు చేసిన నేరానికి నేను వాళ్ళని అట్లానే శిక్షించాను. నువ్వు చేసిన పని సరైన అనుకుంటున్నావా? ఎస్. నీలో పశ్చాత్తాపం కూడా లేదే? లేదు. ఎందుకంటే పంటకి చీడ పడితే పురుగుల మందు వేస్తాం. పురుగుల్ని చంపాలని కాదు, పంటని కాపాడుకోవాలని చెప్పి. మందలో ఒక్క జంతువుకి అంటు వ్యాధి వచ్చినా దాన్ని మందలోంచి తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకో తెలుసా డాక్టర్? మిగతా మందలో అన్నీ బతుకున్నారని. ఇది అంతే. కానీ చట్టం, న్యాయం, ధర్మం. చట్టం, న్యాయం, ధర్మం అది పదవి ఉన్నవాడు పాదాల దగ్గర చెప్పు లాంటిది. ఎప్పుడు వాడి చెప్పు చేతల్లోనే ఉంటుంది. కానీ పేదవాడి గుండెల్లో పగ బడబాగ్లిలా రగులుతూ ఉంటుంది. ఆ బడబాగ్లికి ఎవరైనా సరే మారి మసైపోవాల్సిందే. నువ్వేమన్నా దేవుడుగా శిక్షలు విధించడానికి? దేవుణ్ణే. ఎస్, నేను దేవుణ్ణే, నేను దేవుణ్ణే, నేను దేవుణ్ణే. కానీ తన చుట్టూ జరుగుతున్న అరాచకాల్ని చూసి ఉలుకు పలుకు లేకుండా ఉండే శిలలాంటి దేవుణ్ణి మాత్రం కాదు. శివునెత్తులు ఉన్న దేవుణ్ణి, మనుషుల్లో దేవుణ్ణి, దేవుడు లాంటి మనిషిని. అందుకే ఆ నరరూప రాక్షసుల్ని నేను శిక్షించాను, క్రూరంగా చంపేశాను. అంత దారుణం ఎలా చేశారు? చూడ్డానికి ఏమో అమాయకంగా కనపడుతున్నా. బాబు, నేను అమాయకునే బాబు. పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతుని బాబు నేను. చంపడం నా వృత్తి కాదు, నా ప్రవృత్తి కాదు. రైతు బిడ్డలయ్యా నేను. మరి ఎందుకు ఎంత పని చేశావు? నిలువున 4 ప్రాణాలు తీశావే. బాబు, అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, పదవి మీద వ్యామోహం, ఈ 4 పాదాల మీద నడుస్తుందయ్యా ఈ కలియుగం. కూలి నా కొడుకులే, ఈడేం చేస్తాడులే అనుకున్నాను. పేదవాడి కోపం పదవికి చేయటమో కానీ బాబు, పేదవాడు పగబడితే ఎదుటివాడి ప్రాణానికే పడుతుంది వేటు. అందుకే నలుగురిని ఏరి కోరి వెంటనే మరీ చంపేశాను. ఈ కేసు అంతా నాకు తెలుసు. నిన్ను ఇప్పుడు ఉరి తీయబోతున్నారు కదా, కనీసం ఉరి తీసే ముందైనా ప్రాణం యొక్క విలువ తెలుసుకోవాలి కదా. ప్రాణం విలువ, అసలు ప్రాణం అంటే మీ ఉద్దేశంలో అర్థమేంటి డాక్టర్ బాబు? ఊపిరి తీసుకోవడం ప్రాణమా,
గుండె లబ్డబ్ 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 అని కొట్టుకోవడం ప్రాణమా? నేటి సమాజంలో ప్రాణం అనేది ఒక అమ్ముడుపోయే వస్తువు బాబు. కొనేవాడి స్తోమతని బట్టి దాని రేటు నిర్ణయించబడుతూ ఉంటుంది బాబు. అందుకే కోట్లలో నేడు సాక్ష్యాలు తారుమారైపోతున్నాయి. వేలు ఖర్చు పెడితే వాయిదాల మీద వాయిదాలు వస్తున్నాయి. లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు వేలు మీద బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారు. మీకు తెలుసా బాబు, చివరికి నా ప్రాణాన్ని తీయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు బాబు. జైల్లో నీ ప్రాణాలు ఎలా చేస్తారు? ఆల్రెడీ నీకు ఉరిశిక్ష పడింది కదా. కానీ వాళ్ళ ఆత్మశాంతి కలగలేదు కదా. అవినీతి, లంచగొండితనం అనే పులి మీద స్వారీ చేస్తున్న కాకి కుక్కలు బాబు వీళ్ళు. బాబు, దేనికైనా అమ్ముడుపోయేవాళ్ళు వాళ్ళు. అందుకే బాబు నేను ఒక్కొక్కరిని వెంటాడి చంపేశాను. చివరికి జైల్లో నన్ను చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళ ప్రయత్నాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళకి వాళ్ళ దేవుణ్ణి చూపించాను బాబు. కానీ దస్తగిరి, జైల్లో ఎందుకో తెలుసా? ఇలాంటి నేర ప్రవర్తన తగ్గించి మానసిక చైతన్యాన్ని కలిగించి మనుషుల సత్ప్రవర్తన తేవాలనే సంకల్పంతోనే జైల్లో బాబు, చదువు వేరు, అనుభవం వేరు. అయ్యా పోలీస్ అయ్యా, నా బిడ్డకి అన్యాయం జరిగిందయ్యా, కేసు కట్టండి అయ్యా అంటే వినడానికి లంచం, కేసు రాసుకోవడానికి లంచం. ఇలా ఎంత లంచం ఇస్తే అంత గొప్పగా న్యాయం చెప్పే ఈ సమాజం బాబు ఇది. అందుకని అటువంటి నా కొడుకుల్ని మనమేమైనా రాజయుగంలో ఉన్నామా? నాది యుగంలో కాక రాయలవారి యుగంలో ఉన్నావా బాబు? బాబు, తండ్రి అంటే కూతురికి ప్రేమ లేదు, తండ్రి అంటే కొడుక్కి గౌరవం లేదు. తెల్లారు లేస్తే కార్లు, షికార్లు, సాయంత్రం అయితే పబ్బులు, క్లబ్బులు, డ్రగ్ పార్టీలు, వారంతా రాగానే రేవు పార్టీలు, సరదా కోసం రేపు పార్టీలు, అక్రమ సంపాదన, అక్రమ సంసారాలు, ఇవన్నింటినీ డబ్బుల కోసం చూపించే యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్. ఎక్కడికి వెళ్తున్నాం బాబు మనము? రైతు కూలీనంటున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు. నేను చదువుకున్నాను బాబు, డిగ్రీ వరకు చదువుకున్నాను, కానీ ఉద్యోగం రాలేదు. మా అయ్య నేర్పించిన వ్యవసాయంతో నా 4 ఎకరాల పొలాన్ని దున్నుకుంటూ అలా బతికేస్తున్నాను బాబు. కానీ నా దురదృష్టం, నా భార్యకు వచ్చిన అనారోగ్యం, నా బిడ్డ చదువు కోసం ఉన్న 4 ఎకరాలు అమ్మేసుకుని నా పొలంలోనే రైతు కూలీగా పనిచేసుకుంటున్నాను బాబు. కూడా చదువుకున్నావు కదా, ఇంత జీవిత అనుభవం ఉంది కదా, మరి అలాంటి హింసా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు చెప్పు? అయ్యా డాక్టర్ బాబు, నేను జీవితంలో ఈ రోజు దాకా ఎప్పుడు సంతోషాన్ని అనుభవించలేదయ్యా. చిన్నప్పటి నుంచి కష్టాల పుట్టిలోనే మునిగి ఉన్నాను. మా అమ్మాయికి మాయరోగం వచ్చి సర్కారు ఆసుపత్రికి తీసుకెళ్తే పడుకోబెట్టడానికి మంచాలు లేవు, ఇవ్వడానికి మందులు లేవు, చివరికి చూడడానికి డాక్టర్లు కూడా ఎవరూ లేరయ్యా. వారు అలాగే తీసుకుని చచ్చిపోయారు. అవును, నీకు కూతురు ఉంది కదా? అవును బాబు, అది బంగారు తల్లి, నా బంగారు తల్లి. కానీ దాన్ని దురదృష్టమే, దానికి 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దాని తల్లి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది బాబు. ఈ కష్టాలు పగడు కూడా రాకూడదు. లేదు బాబు, భూమి మీద కష్టాలన్నీ నాకే వచ్చాయి బాబు. కానీ బాబు, నా కూతురు బంగారు తల్లి, చదువుల సరస్వతి, ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించింది బాబు. అవును, నేను విన్నాను, గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంది కదా? అవును బాబు, నాతో ఎప్పుడు అంటూ ఉండేది, నాన్న నేను డాక్టర్ అయ్యాక ఒక క్లినిక్ పెడతాను, దాన్ని నువ్వే చూసుకోవాలి, మన కష్టాలన్నీ తీరిపోయినట్టే నాన్న అని అంటూ ఉండేది బాబు. దస్తగిరి, హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు కదా ఈ సంఘటన జరిగింది? అవును బాబు, మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. నా బంగారు తల్లిని ఆ 4 నరరూప రాక్షసులు కారులో ఎత్తుకెళ్ళి సామూహికంగా మానభంగం చేసి చివరికి నిర్దాక్షిణ్యంగా దాని నోట్లో, దాని మర్మాంగాల్లో సీస పెక్కులు గుచ్చి మరీ చంపేశారు బాబు. బాబు బాబు, మేము జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు బాబు.
నా గుండె బద్దలైపోయింది. ఆకాశం బద్దలైందా అన్నట్లు నా కంట్లోంచి కన్నీరు వరదలాగా పారింది బాబు. బాబు, ఉన్ననాడు తిన్నావు, లేనాడు పస్తున్నావు. కష్టపడి నా కూతుర్ని ఎంబీబీఎస్ చదివించుకున్నాను బాబు. ఎంబీబీఎస్ చదివించుకున్నాను. మరి ఇంత దారుణం జరిగింది కదా, పోలీసులు ఏం చేయలేదా? పోలీసులా? వాళ్ళు ఏం చేస్తారు బాబు? ఆ నలుగురు డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు న్యాయాన్ని, చట్టాన్ని, ప్రాణాన్ని, మానాన్ని అన్నింటినీ డబ్బుతో కొనేయగలరు. చివరికి పేరు మీద బయటికి వచ్చి నన్ను కూడా చంపుదామని ప్రయత్నించారు బాబు. బాబు, నేను ఈ చేతులతో నా పసిదాన్ని పెంచుకున్నాను బాబు. ఈ చేతులతో దానికి తల్లి లేని లోటు తీర్చాను బాబు. తల్లి లేకున్నా ఆడపిల్లకి వయసుతో వచ్చే అవసరాలని గమనించి దాని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను బాబు. దానికి చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ అంటే ఏమిటి, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి నేర్పించుకుంటూ సంఘంలో ఎంత బాధ్యతగా ఉండాలి అని పెంచుకున్నాను బాబు. అంత బాధ్యతగా పెంచుకున్న నా కూతుర్ని ఆ నలుగురు రాక్షసులు కర్కశంగా మానభంగం చేసి దాన్ని చంపేశారు బాబు. బాబు, నా కూతురు లేని బతుకు నాకు వద్దు బాబు. అది లేకుండా నేను బతకలేను బాబు. బాబు, అది చిన్నప్పుడు నా మీద కూర్చుని బుజ్జి బుజ్జి చేరుతో చెంపల మీద కొడుతూ ఉంటే, దాని బుజ్జి బుజ్జి కాళ్ళతో నా కుండల మీద తంతూ ఉంటే అదే స్వర్గం అనుకున్నాను బాబు. కానీ ఆ దుర్మార్గులు దాన్ని చిన్న ప్రాయంలోనే పరలోకాలకి పంపేశారు బాబు. ఈ గుండె తట్టుకోలేదు బాబు. ఈ గుండె తట్టుకోలేదు. అందుకే బాబు నా గుండె రాయిగా మార్చుకున్నాను. నా చేతిలోని కొడవలి నా కర్తవ్యాన్ని గుర్తు చేసింది. అందుకే ఆ నలుగురు రాక్షసుల్ని వెంటాడి ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో చంపేశారు బాబు. అది బాబు, నా కూతురు లేని జీవితం నాకు వద్దు బాబు. డాక్టర్ బాబు, మీ కాళ్ళకి దండం పెడతాను బాబు. నన్ను చంపేయండి బాబు. నన్ను చంపేయండి బాబు. బుజి బుజి నడకల నా బుజ్జాయి పైరలోకి నుంచి నాన్న రా నాన్న రా నాన్న అని పిలుస్తున్నట్టే ఉంది బాబు. బాబు, నేను వెళ్ళిపోతాను బాబు. డాక్టర్ బాబు, నన్ను చంపేయండి. నన్ను ఉరియండి బాబు. నన్ను చంపేయండి బాబు. నన్ను చంపేయండి బాబు. బాబు, నన్ను చంపేయండి బాబు. अरे what happened? Are you alright, doctor? And what happened? చేయలేదు సార్. ఇతని మానసిక స్థితి అయితే ఇప్పుడు ఏమీ బాగోలేదు. ఇప్పుడైతే ఉడికి ఇవ్వకూడదు. అతనికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత మాత్రమే ఉడికి ఇవ్వాలి. Are what are you telling, doctor? He killed your son also. I know. He killed my son. అతను చంపిన నలుగురు యువకుల్లో నా కొడుకు. You know one thing. నేనేమో పెద్ద డాక్టర్, నా భార్య ఏమో ఈ జిల్లాకే కలెక్టర్. ఉన్నత స్థానాల్లో ఉన్నాం, కావలసినంత డబ్బు సంపాదించాం. ఒక్కగానొక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచాం. ఏది కావాలంటే అది ఇచ్చాం. కానీ ఒక విషయం తెలుసా జైలర్ గారు, వాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలాంటి వ్యసనాలకు బానిసయ్యాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఒక తల్లి తండ్రిగా మేము ఎప్పుడూ చేయలేదు. ఒక డాక్టర్గా సక్సెస్ అయ్యాను, కానీ ఒక తండ్రిగా నా బాధ్యత నిర్వర్తించడంలో నేను ఫెయిల్ అయ్యాను. నాలాంటి తండ్రి యొక్క నిర్లక్ష్యం వలనే ఈరోజు ఒక అమ్మాయి చావుకు నేను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. పరోక్షంగా నేను కూడా కారణమయ్యాను. ఒక తండ్రి ఆవేదనకు కారణమయ్యాను. ఒక తండ్రిగా నేను కూడా ఎంతో ఆవేదన చెందుతున్నాను. ఫైనల్గా ఏంటంటే అతని మానసిక స్థితి బాగోలేదు. నేనైతే ఇప్పుడు అతను మానసిక వైద్యాలయానికి రిఫర్ చేస్తున్నాను. యూ ఆల్సో ప్లీజ్ కోఆపరేట్. అతనికి నేను చేయగల సహాయం అది ఒక్కటి. Okay, doctor. I think you are alright. And we will.
దస్తగిరి 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 He is no more. He is no more. మీరు గురి తీసే అవసరం లేకుండా తనంతట తానే శిక్షించు. చూసారా, ప్రతి తల్లిదండ్రులు చూసారా, పిల్లల్ని గారాభంగా మమకారంతో పెంచినప్పుడు సమాజానికి బాధ్యతగా పెంచకపోతే ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఇట్లాంటి సమాజంలో జరిగే ఇలాంటి సంఘటనలకి తల్లిదండ్రులు మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. A huge round of applause to team headquarter 2. I request you to kindly introduce yourselves. Thank you very much for this opportunity. Jailer, Mr. Lucky Dubey, Production Engineer, Lalgoda Workshops. Dr. KV Suresh, AST Construction. And the convict, J. Srinivas, SPO Construction.